ఏంటి అసలు ఈ హుండీ పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారం? ఒక దొంగ సార్, అంటే హుండీలో దొంగతనం చేసినటువంటి ఒక దొంగ, ఆ దొంగతోటి చెట్టు కిందకి పోయి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాజీ చేసుకోవడం. అసలు ఏంటి దారుణం? ఏంటి దరిద్రం అనాలనా, లేకపోతే దారుణం అనాలనా, లేకపోతే సిగ్గులేనితనం అనాలనా, లేకపోతే విచ్చలవిడితనం అనాలా? ఏమనాలి సార్ దీన్ని అసలు? రాజుగారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులంతా శుభోదయం అండి. కొంచెం నేను మొబైల్ డేటా మీద ఉన్నానండి, వాయిస్ అండ్ డిస్టర్బెన్స్ వస్తే అన్నిదా భావించదు సార్. బ్రాడ్బ్యాండ్ డౌన్ లో ఉంది. ఓకే సార్, మాట్లాడండి. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు స్వామివారి ఆస్తి మీద ఏది కాజేయాలని చూసిన వాళ్ళు వాళ్ళకి ఈ జన్మే కాదు వచ్చే జన్మల్లో కూడా ఇబ్బందులు తప్పవండి. ఆ రోజు ఏదైతే పరకామణిలో రవికుమార్ అనేటువంటి టిటిడి ఉద్యోగి కొన్ని దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడట. ఆయన పరకామణిలో కూడా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆయన సూపర్వైజర్. యాక్చువల్గా మొత్తంకి ఈ లెక్కింపు పరకామణి అంటే స్వామివారి హుండీలో వేసేటువంటి నగదు కానీ లేకపోతే వేరే వస్తువులు కానీ మొత్తం అంతా లెక్కింపు చేసేది పరకామణి. ఆ పరకామణికి హెడ్ గా ఉన్నారు ఆయన రవికుమార్ గారు. ఆ రవికుమార్ అన్న వ్యక్తే దొంగతనానికి పాల్పడి, అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఏదైతే సేవలో ఉన్నారో ఆ యొక్క పని పర్యవేక్షించవలసిన కంచే చేరు వేసినట్లుగా ఏ పని మీద అయితే ఆయన పెట్టారో ఆయనే ఒక్క దెబ్బలో $900 అమెరికన్ డాలర్ల కరెన్సీ కాళ్ళ మధ్యలో పెట్టేసుకొని, అంటే అప్పట్లో 72,000 కాజేయటం సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చూసి ఆ యొక్క విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ గారికి ఫిర్యాదు చేయటం. వారు 29 ఏప్రిల్ 2023న తిరుమల పిఎస్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 24/2023 నమోదు చేయటం, విచారణ మొదలు పెట్టడం జరిగింది. ఎవరు సొమ్ము సరిపోయింది? స్వామివారి సొమ్ము. కంప్లైంట్ చేసింది ఎవరు? అక్కడ ఉద్యోగి. దొంగతనం చేసింది ఎవరు? ఉద్యోగి. సో ఉద్యోగి చేస్తున్న దాన్ని పూర్తి స్థాయి విచారణ చేయవలసిన అవసరం పోలీసుల మీద ఉంది కదా. అయితే మే 19, 2023న రవికుమార్ గారు తనకున్నటువంటి కొన్ని ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేట్ చేసి నాకు స్వామివారిపై అర్చించడం విశ్వాసం ఉంది, ఈ కేసును తొలగించేయమంటే మే 30వ తారీఖు పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు 2023న. సెప్టెంబర్ 9, 2023న ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు వచ్చి లోకాయుక్తలోకి రాజీ పడిపోవటం, ఏ శిక్ష లేకుండా రవికుమార్ గారు బయటికి వెళ్ళిపోవటం. అంటే ఇప్పుడు ఆయన 100 కోట్ల పైచీలకు స్కామ్ చేశారని చెప్పేసి మనకున్నటువంటి బయట చెప్తున్నటువంటి ఆరోపణలు. అలా ఒక ఉద్యోగి స్కామ్ చేస్తే 2-3 మాసాల్లోనే, అంటే ఏప్రిల్ 24 నమోదైతే సెప్టెంబర్ 9 కల్లా ఏ శిక్ష లేకుండా, ఏ ఇది లేకుండా, ఏ పూర్తి స్థాయి విచారణ చేయకుండా ఎంతవరకు ఈయన ఆస్తులు పోగేశాడు, ఎంతకాలం చేశాడు, ఎక్కడెక్కడ కొన్నాడు, చెన్నైలో కొన్నాడు, హైదరాబాద్ లో, బెంగళూరులో కొన్నారు, నాకు తెలిసైతే తిరుపతిలోనే ఒక అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్లు పైగా ఈయన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మొన్న ఎక్కడో వార్త చూన్నాను. ఇది మొత్తం విచారణ చేసి తీసుకుని రావాల్సిన బాధ్యత పోలీసు సతీష్ కుమార్ గారితో తీసుకెళ్లి లాలూచి పట్టో లేకపోతే విత్డ్రా చేసి ఎవరు ఈ సతీష్ కుమార్? అసలు ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఉద్యోగి మాత్రమే, సొత్తు ఆయనది కాదు కదా, సొత్తు స్వామి వారిది. పైగా సతీష్ కుమార్ గారు అంటారు, నాకు ఇంటర్నల్ విజిలెన్స్ రిపోర్ట్ లో ఆయన స్పష్టంగా చెప్పారు, పోలీసులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే నేను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది, ఉపసంహరణ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు. ఎవరా పోలీసులు? ఆ పోలీసు ఉత్తుపున్నాయి చేశారా? వాళ్ళ మీద ఇంకేమైనా టీటీడీ బోర్డు వాళ్ళ ఉందా? రాజకీయ ప్రమేయం ఉందా? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఈ యొక్క రవికుమార్ ఏదైతే ఉద్యోగి దొంగతనం చేశాడో అతను 10 కోట్లు 15 కోట్లు వర్త్ అయిన ప్రాపర్టీ టీటీడీకి ఇచ్చారని చెప్తున్నారు. నాకు కరెక్ట్గా తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మిగతా అనేకమైన కోట్లాది రూపాయలు చేతులు మారాయని, టీటీడీ అధికారులకు కూడా లంచాల రూపంలో డబ్బులు వెళ్ళాయని, కాప కింద నీరులాగా అటువంటి విజిలెన్స్ అధికారులకు డబ్బులు వెళ్ళాయని చెప్పేసి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఏ లాభాపేక్ష లేకుండా అధికారులు కాంప్రమైజ్ చేస్తారా? మనం నమ్మాలా? మనం నమ్మచ్చా? రవికిరణ్ గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, దీన్ని జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు కొంతమంది, వాళ్ళని నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే, హుండీ దొంగ నుంచి రికవరీ చేసినటువంటి చరిత్ర టీటీడీలో ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం మా ధర్మారెడ్డి గారు హుండీలో
దొంగతనం చేసినటువంటి అతని దగ్గర ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేసినటువంటి రికార్డు సాధించారు అని చెప్పేసి దాన్ని అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. దాని మీద వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు, మేము దేవుడికి డబ్బులు తెచ్చిచ్చేసినాము, హుండీ డబ్బు అంతా కూడా వెనక్కి తెచ్చిచ్చేసినామని. అంటే హుండీలో డబ్బు తీసుకొని ఇటు పోయి వ్యాపారాలు చేసుకొని డబ్బులు ఆస్తులు ఇచ్చేస్తే ఇది వ్యాపారం చేసుకుని దానికి హుండీలు పెట్టుకునేది. కార్పస్ హుండీలు పెట్టండి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క హుండీ. ఇది వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పస్ హుండీ. ఇది ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవాలా, అమ్ముకొని ఆస్తులు పెంచుకోవాలా, పెంచుకున్నటువంటి దాంట్లో దేవుడికి వాటా ఇవ్వాలి. ఏంది సార్ ఇది, ఎంత దారుణం. క్యారియర్. ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం అయితే దొంగ వచ్చి డబ్బు ఇచ్చేస్తే కేసు ఉండదా, శిక్ష పడదా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని దశాబ్దాలుగా చిన్నదో పెద్ద దొంగతనం అయింది. ఎప్పుడైనా సరే ఇలా లోక్ అదాలత్కి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకునే వ్యవహారం ఉందా? ఎందుకు లేదు? ఈ రోజే ఎందుకు జరిగింది? ఈ టీటీడీ తీర్మానాలు కూడా, టీటీడీలో రెజల్యూషన్స్ కూడా దీనికి అనుకూలంగా పాస్ చేశారని వస్తాయి. ఎందుకంటే నిన్న 19వ తారీఖు హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఎం శ్రీనివాసులు అన్న వ్యక్తి, తిరుపతికి చెందిన వ్యక్తి కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 100 కోట్లు మింగేసి స్వామివారికి ఏదో 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి దీని వెనకాల పెద్ద స్కామ్ అయింది, పూర్తి స్థాయి విచారణ చేయాలి, లోక్ అదాలత్ లో కూడా మేనేజ్ అయింది అంటే హైకోర్టు 19వ తారీఖు మధ్య ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు కూడా తప్పట్టిందని లోక్ అదాలత్ తీర్పుని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సస్పెండ్ చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా లోక్ అదాలత్ జరిగింది తప్పని హైకోర్టు వారు కూడా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు వైసీపీ పార్టీ వాళ్ళు? హైకోర్టు కూడా చెప్తుంది జరిగింది తప్పు, ఇలా సెటిల్మెంట్ చేయడం తప్పు అన్నారు. అలాగే సిఐడిని కూడా ఇంప్లీట్ చేసిన హైకోర్టు ఇంప్లీట్ చేసి ఏం చెప్పారు తెలుసా? పారాగ్రాఫ్ నెంబర్ 9 లో CID is directed to forthwith seize the entire record relating to FIR 24/2023 and Lok Adalat proceedings, entire record from TTD resolutions, board resolutions. అంటే TTD board resolutions ని, లోక్ అదాలత్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని, పోలీస్ స్టేషన్ లో డాక్యుమెంట్ తక్షణం CID వెళ్ళి సీజ్ చేయమని. అంటే ఇప్పుడు చెప్పండి వైసీపీ పార్టీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు, ఈ బోర్ కరుణాకర్ రెడ్డి గారు ఇలా నేనే పెద్ద హైందవులు అంటారు కదా, మీరు చేసింది హైకోర్టు బేసన్ ఎందుకు అనలేదు? బాగా రికార్డ్ చేశారు, బాగా చేశారు ఎందుకు అనలేదు? ఎవరంటే స్వామివారి సొత్తు మీద సెటిల్మెంట్ చేయడానికి మీరే చట్టం ఉంది కదా, ఆయన మీద విచారణ చేసి ఆయన డబ్బులు ఎరగేశాడు, ఏ ప్రాపర్టీలు ఉన్నాయి కోర్టు ద్వారా సీజ్ చేయబడతాయి. అవన్నీ చెప్తేనే సార్ మా మీద కేసులు పెట్టింది. ఇవన్నీ బయట పెడితేనే 2023 జూలై 2వ తేదీన ఇవన్నీ బయట పెట్టిన దానికి నన్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. లైవ్ లో ఉంటే ఎత్తుకొని పోయారు. ఎందుకంటే దేవుడి మీద ఒట్టేపించుకున్నారు నా చేత. మళ్ళీ ఈ వార్త రాయకూడదు ఏంటి, నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నన్ను వేధించి చివరిలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేపించుకున్నారు అనమాట. వార్త రాయకూడదు, ఇదిగో ఫోటో అని. ఎంత దారుణం అంటే ఆ రోజున్న సిఐ ఒక ఆయన, దారుణమైనటువంటి పరిస్థితి. అంటే నేను ఇవన్నీ తెలుసు కాబట్టి కొంచెం ఆవేశం ఆగట్లేదు. ఓకే సార్, మళ్ళీ అంటే చెప్పకూడదు, చెప్పితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా బెదిరించారంటే దానిలో వాడు ఎంత లోతులో కూరుకుపోయారు, అవినీతిలో ఎంతగా కూరుకుపోయారు. పై స్థాయి నుంచి జత్వానీ గారి చూసారా, ఆ రకంగా జత్వానీ గారి కేసుల విధంగా ఎక్కడి నుంచో ఒత్తిళ్లు వచ్చాయి కాబట్టి ఆ పని చేసి ఉండొచ్చు. తప్పనిసరిగా దీనిలో పెద్ద తరకాలు ఉన్నాయి. అసలు టీటీడీ రిజల్యూషన్ చేయడానికి మీరు ఎవరైనా అడుగుతారు? ధర్మకర్త మండలి కేవలం మాత్రమే